ఇప్పుడు లేటెస్ట్ ట్రంప్ చెప్పాడు, ట్రంప్ అనౌన్స్ చేశాడు ఇప్పుడే కొద్దిసేపు క్రితం వస్తుంది. బిగ్ బ్యూటిఫుల్ డీల్ విత్ ఇండియా అని చెప్పి అంటున్నాడు. వెరీ సూన్ అవును అదే. అంటున్నాడు. అవును అదే. జూలై 9వ తారీఖు లోపల జూలై ఉమ్, 9వ తారీఖు లోపల కుదుర్చుకోవాలి, లేకపోతే తోలు తీస్తా తాట ఒలుస్తా అని చెప్పేసి ఉమ్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పాడు కదా ప్రపంచ దేశాలన్నిటికీ. ఎందుకంటే ఉమ్. జూలై 9వ తారీఖున 90 రోజులు గడువు పెట్టాడు. 90 రోజుల లోపల మీరు అందరు నా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని ఏదో ఒక ఒప్పందం చేసుకోండి అని ట్రంప్ గడువు పెట్టాడు. ఇప్పుడు చైనా డీల్ అయిపోయింది అంటున్నాడు. అయిపోయిందండి? చైనా డీల్ అయిపోయిందని చెప్తున్నారు, కానీ అదే. వివరాలన్నీ పూర్తిగా తెలియట్లేదు. నిన్న ఓకే. నిన్న ఫైనల్ గా ఒక మళ్ళా కుదిరిందని చెప్తున్నారు. దాని ప్రకారం కూడా చైనా వస్తువుల మీద వాడు 30% పన్నులు వేస్తాడు, అమెరికా వస్తువుల మీద చైనా వాడు 10% పన్నులు వేస్తాడని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా పూర్తి మరి వివరాలన్నీ మనకు తెలియదు. ఇంకో న్యూస్ ఏంటి, చైనా వాళ్ళు ఎందుకు ప్రొడక్ట్స్ మేము ఇవ్వము, భారతదేశానికి ఎగుమతి చేయమని చెప్పి నిర్ణయం తీసుకుంది అని చెప్పి అంటున్నారు. అది కాదు, మొత్తం ఉమ్, ప్రోడక్ట్స్ కాదు, అది వాస్తవం కాదు. ఏమిటి అంటే చైనాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే రేర్ ఎర్త్స్, ఉమ్, అపురూపమైనటువంటి ఖనిజాలు అంటున్నాం కదా. అపురూపమైనటువంటి ఖనిజాలు అంటే ఇవాళ మన ఎలక్ట్రానిక్ కార్లకి లేకపోతే ఇతరత్ర అవసరమైనటువంటి మ్యాగ్నెట్స్ ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ఖనిజం ప్రపంచంలో 100 కిలోలు ఉందనుకుంటే ఒక్క చైనాలోనే 70 కిలోలు 80 కిలోల వరకు ఉంది. ఓకే. రెండోది, ఆ మ్యాగ్నెట్లను తయారు చేసేటువంటిది 100 మ్యాగ్నెట్లు ప్రపంచంలో తయారైతే 90 మ్యాగ్నెట్లు చైనాలోనే తయారవుతున్నాయి. ఓకే. అందుకని ఎవడి ప్రయోజనాలు వాడు కాపాడుకోవడానికి మీరు నా మీద పన్నులు వేస్తారా, మీరు ఓకే. చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తానని చెప్పేసి వాడు మ్యాగ్నెట్లు సరఫరా చేయడం ఆపేశాడు. సో దీంట్లో ఆ ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెట్ సార్, ఇప్పుడు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు దీన్ని వ్యతిరేకిస్తూ ఎలన్ మస్క్ ట్రంప్ కి దూరం అయ్యాడు కదా. అక్కడ ఎందుకు ఎలన్ మస్క్ దూరం అయ్యాడు? ఎలన్ మస్క్ దూరం అయింది ఇటువంటి వాటికి కాదు. అక్కడ అసలు వాడి కారణం ఏమిటంటే వాడు మొత్తం అమెరికా మొత్తంలో ఈ పెట్రోల్ డీజిల్ కార్లు వీటన్నిటిని కూడా బ్యాన్ చేసేసి ఎలక్ట్రిక్ కార్లని మొత్తం విధిగా కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైనటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా దేశం అంతటా ఇప్పుడు ఎట్లాగైతే పెట్రోల్ బంకులు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఎలా ఉన్నాయో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలాగే పెట్టాలని చెప్పేసి వాడు ఎన్నికలకు ముందు ట్రంప్ కి ప్రతిపాదించాడు. ప్రతిపాదిస్తే అరే ముందు ఎన్నికల్లో పనిచేయరు, తర్వాత మనం చూద్దాం, నువ్వు చెప్పినట్టుగానే పరిశీలిస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత గెలిచాడు, అయిపోయింది. వీడు దాని గురించి ఒత్తిడి చేస్తున్నాడు మస్క్. ఉమ్, కానీ మరి అక్కడ ఉన్నటువంటి జనరల్ మోటార్స్ కావచ్చు, లేదా ఇతర ప్రపంచ అనేకమైనటువంటి ఫోర్డ్ మోటార్స్ కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా. వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా తక్కువ, డీజిల్ మోటార్ పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ. నువ్వెవడరా మొత్తం మా పరిశ్రమలన్నీ మూసేయించి ఎలన్ మస్క్ గాడికి నువ్వు చేస్తావా, నీ సంగతి తేలుస్తావని చెప్పేసి ట్రంప్ కు వార్నింగ్ ఇస్తే వీడు కుదరదు అబ్బాయి అని చెప్పేసి ట్రంప్ కి చెప్పాడు. కుదరకపోతే ఇంకా నీతో నాకు పని ఉందని చెప్పేసి వీడు రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అది అంటే ఇతను జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లాకు గవర్నమెంట్ నుంచి వస్తే ప్రయోజనాలను కూడా కట్ చేసాడు, అందుకే దూరం అయిపోయాడు. అదే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అని చెప్తూ అంటారు. అంతే కదా, అంతే. సబ్సిడీలు ఇస్తున్నాడు, సబ్సిడీలు ఇస్తున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్ సబ్సిడీలు ఇస్తే ఎంతకాలం ఇస్తారు, మొత్తం శాశ్వతంగా ఇస్తారా, మా వెహికల్స్ సంగతి ఏమిటని చెప్పేసి మరి మిగతా వాళ్ళు అడుగుతారు కదా, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాళ్ళు. అందుకని ఆ విధమైనటువంటి కోతలు అనివార్యంగా పెట్టాల్సి వచ్చింది. పెట్టకపోయేట్లయితే లోటు బడ్జెట్ పెరిగిపోద్ది అమెరికాకి. ఉమ్. లోటు బడ్జెట్ పెరిగిపోయేట్లయితే మొత్తం అమెరికా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకని అనివార్యమై ట్రంప్ కట్ చేశాడు. నువ్వు కట్ చేసిన తర్వాత ఇంకా నీతో నాకు పని ఏంటి అని చెప్పేసి ఎలన్ మస్క్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం కామెంట్ చేశారంటే అమెరికా దివాళా తీయబోతుంది అతి సమీపంలోనే, అతి త్వరలోనే అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు అంటే అమెరికాకి లోటు అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. ఆ లోటును తగ్గించుకునేటువంటి ఒక విధానంలో భాగంగానే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దిగుమతి చేసుకునే వస్తువుల మీద పన్ను వేసి అక్కడ స్థానికంగా పరిశ్రమల్ని వాణిజ్యాలని వృద్ధి చేసి దాన్ని భర్తీ చేసుకోవాలనేటువంటిది ఒక ఆలోచన. అయితే అనేక మంది చెప్తున్నది ఏంటంటే ఇప్పటికిప్పుడు అమెరికాలో వినియోగ వస్తువులు
తయారు చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు ప్రారంభించి పరిశ్రమలు పెట్టినా కానీ కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది ఆ పరిశ్రమలు అవసరమైన స్థాయిలో ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. దానికి అవసరమైనటువంటి పెట్టుబడులు ఎవడిస్తాడు నీకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అంటే అమెరికాలో ఇప్పుడు ఏమిటంటే వాడు మన నాప్కిన్స్, షూస్, చెప్పులు మొత్తం 100% చైనా నుంచి లేకపోతే వియత్నాం నుంచో లేకపోతే భారత్ నుంచి తెచ్చుకోవాల్సిందే తప్ప అక్కడ ప్రొడక్షన్ ఆపేశారు. ఎందుకంటే దానివల్ల వాడికి పెద్ద లాభాలు లేవు. మరి ఏమి ఉత్పత్తి చేస్తున్నారు అంటే బాగా లాభాలు వచ్చేటువంటి విమానాలు, లేకపోతే హైటెక్ ప్రోడక్ట్స్, ఆయుధాలు, వీటన్నిటితోటి లాభాలు వస్తున్నాయి కనుక చేశారు. కానీ చైనా వాడు ఆ మొత్తం మార్కెట్ని ఆక్రమించిన తర్వాత వాడికి అప్పుడు 30 ఏళ్ల తర్వాత అర్థమైంది వాడు చేసినటువంటి అమెరికా వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏమిటనేది. అందువల్ల ఆ సంక్షోభాన్ని తప్పించుకోవడం కోసం ఇప్పుడు ట్రంప్ పడుతున్నటువంటి పాటు ట్రంప్ అయితే ప్రయత్నం చేస్తున్నాడు. అలెన్ మాస్క్ కేవలం ట్రంప్ మీద ఉన్నటువంటి కోపంతో ఉద్వేగంగా చేసినటువంటి కామెంటా అది, లేదంటే నిజంగానే అమెరికా దివాలా తీసే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయా? మీ విశ్లేషణ అంటే మీ అబ్జర్వేషన్ బట్టి. అప్పు విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 2008లో సంక్షోభం వచ్చింది కదా, ఏది రుణాలు విపరీతంగా పెరిగిపోయి గృహ రుణాలు ఇటువంటివన్నీ. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఎడ్యుకేషన్ లోన్స్ అనేటువంటిది భారీ ఎత్తున ఇచ్చారు. ఎందుకంటే మనలాగా కాదు, అక్కడ ఎవడన్నా చదువుకోవాలంటే లోన్ తీసుకుంటే తప్ప చదువుకోవడానికి లేదు, హైయర్ ఎడ్యుకేషన్. అవి అదే విధంగా ఇతరత్రా కూడా మొత్తం అన్ని కూడా అప్పులు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోయింది అమెరికాకి. ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు అమెరికా వాడు అప్పులు? ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? జపాన్ వాడి దగ్గర తీసుకుంటున్నాడు, చైనా వాడి దగ్గర తీసుకుంటున్నాడు. ఎందుకని? ఈ 30-40 సంవత్సరాల్లో వాణిజ్య మిగులు ప్రతి సంవత్సరం $200 బిలియన్, $300 బిలియన్ అటు జపాన్కి లేకపోతే చైనా దగ్గర డాలర్లన్నీ అక్కడ చేరిపోయినాయి. ఆ చేరిపోయినటువంటి డాలర్లను వాళ్ళు ఏం చేసుకుంటారు? అందుకని మళ్ళీ అమెరికాకి అప్పిస్తున్నారు. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా డీ డాలరైజేషన్ అనేది కూడా బాగా వేగంగా జరుగుతుంది. దాంతో అమెరికా డాలర్ కుప్పగోలిపోతుంది అని అంటారు. నిజమేనా? అది నమ్మొచ్చా? గతంలో మనకి స్వాతంత్రం రాకముందు లేదా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో కరెన్సీగా ఏది ఉన్నది? బ్రిటిష్ పౌండ్ ఉంది. ఆ బ్రిటిష్ పౌండ్ ఎందుకని అంతర్ధానం అయిపోయి డాలర్ ఎందుకు వచ్చింది అంటే ఆ బ్రిటిష్ వాడికి ఉన్నటువంటి వలసలన్నీ పోయినాయి. ప్రపంచాన్ని దోపిడీ చేయడానికి అవసరమైన వీలైనటువంటి మార్కెట్లన్నీ వాడు కోల్పోయాడు. మాజీ జమీందారు లాగా మిగిలిపోయాడు వాడు. అందుకని మాజీ జమీందారు ఆస్తులను అమ్ముకొని తింటాం తప్ప వాడికి అదనంగా వచ్చేది ఏమి ఉండదు కదా. ఆ విధంగా ఉన్నటువంటి పౌండ్ని వెనక్కి నెట్టేసి అమెరికన్ డాలర్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు చైనా అనేటువంటిది అమెరికాకి ఒక పెద్ద సవాల్ ఆర్థిక స్థాయిలో. మరికొన్ని సంవత్సరాల్లో ఆర్థికంగా అమెరికాని మించిపోయేటువంటి స్థితిలో ఉంది. అదేవిధంగా చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలు అయినప్పటికీ భారత్ కానీ లేదా ఇట్లాంటి అనేక ఆర్థిక వ్యవస్థలు కూడా సవాలు విసురుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో నీ డాలర్ పెత్తనం ఏమిటి, నీ పెత్తనం ఏమిటి? మేము ప్రత్యామ్నాయ కరెన్సీని మేము ఏర్పాటు చేసుకుంటాము అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నాయి. దాన్ని డీడాలరైజేషన్ అంటున్నారు. నిజానికి డీడాలరైజేషన్ అనేటువంటిది చైనానో లేకపోతే భారత్, బ్రిక్స్ కంట్రీస్ కాదు ప్రారంభించింది, ఐరోపానే ప్రారంభించింది. ఐరోపా సమాఖ్య ఆయా దేశాల్లో ఉన్నటువంటి కరెన్సీలన్నింటినీ కొనసాగిస్తూనే యూరో కరెన్సీని ముందుకు తీసుకొచ్చింది కదా. యూరో, ఫ్రాన్స్ లో ఫ్రాంకు లేకపోతే బ్రిటన్ లో పౌండ్ ఇవన్నీ ఉంటాయి, కానీ యూరో కరెన్సీని ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? డాలర్ని దెబ్బతీయాలి, డాలర్ పెత్తనం మా మీద సాగడానికి వీల్లేదని యూరో కరెన్సీని తీసుకొచ్చింది. ఆ మేరకు ఐరోపా వరకు అది సక్సెస్ అయింది. అంటే వాళ్ళు అంతర్గతంగా ఐరోపా దేశాల్లో, ఆ ఐరోపా సమైక్య దేశాల మధ్య లావాదేవీల్లో యూరోని వాళ్ళు తీసుకుంటారు లేదా యూరోని మళ్ళీ చేసుకుంటారు, డాలర్తో పని లేదు. కానీ ఇతర దేశాలతో లావాదేవీల విషయానికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి కూడా డాలర్ కావాలి. ఇప్పుడు అదే విధంగా డీడాలరైజేషన్ బ్రిక్స్ దేశాలు, చైనా, బ్రిటను,
రష్యా, అదేవిధంగా బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇవి బ్రిక్స్ దేశాలు. మరికొన్ని దేశాలు కూడా వాటిని కూడా కలుపుకొని దాన్ని విస్తరించి ఉన్నటువంటిది ఏది ఈ దేశాల్లో ఇవాళ ప్రధానమైనటువంటి ఉన్నది చైనా యువాన్. అందువల్ల చైనా యువాన్ ని ప్రత్యామ్నాయంగా తీసుకొస్తారా, లేకపోయేట్లయితే ఈ దేశాలన్నీ కలిపి యూరో మాదిరి ఒక కరెన్సీని, ఏదైనా ఉమ్మడి కరెన్సీని తీసుకొస్తారా అనేటువంటిది ఇప్పటికి ఇంకా మనం చెప్పలేము. కానీ అంతర్జాతీయ లావాదేవీల్లో క్రమక్రమంగా వీటి వాటా పెరుగుతూ ఉంది, డాలర్ వాటా తగ్గుతూ ఉంది. అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా, ఎన్నేళ్ళు పడుతుందని మనం చెప్పలేం. కానీ రాబోయే ముప్పుని అమెరికా ఎప్పుడో గుర్తించింది, అందుకని ప్రపంచాన్ని బెదిరిస్తా ఉంది. సో ఇప్పుడు డాలర్ డీడాలరైజేషన్ జరుగుతుంది వేగంగా. సరే, ఈ 10 సంవత్సరాలు పడుతుందా, 15 సంవత్సరాలు పడుతుందా, అది పక్కన పెడితే మొత్తానికి డీడాలరైజేషన్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ పడిపోయే అవకాశం ఉందా కంప్లీట్ గా ధర? గోల్డ్ అంటే ఇప్పుడు డాలర్ విలువ అనేటువంటిది ప్రధానంగా ఉంది. డాలర్ విలువకి ఒక హామీ లేదు, ఎప్పుడు పడిపోతుందో లేదో తెలియదు, అంతర్జాతీయ కరెన్సీగా ఉంది. అందుకని ప్రతి వాళ్ళు ఉన్నంతలో, తర్వాత ఏమొస్తుందో ఏమిటో మనం తర్వాత చూసుకోవచ్చు, ఉన్నంతలో బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటే అది ఏ కరెన్సీ వచ్చినా బంగారానికి ఉండేటువంటి విలువ బంగారానికి ఉంటుంది కనుక అనేక దేశాలు, భారతదేశంతో సహా అనేక దేశాలు బంగారాన్ని కొని నిల్వలు చేసుకుంటున్నాయి. విదేశీ మార్క ద్రవ్యంలో మన దగ్గర ఉందని చెప్తున్నటువంటి విదేశీ మార్క ద్రవ్యంలో బంగారు నిల్వలు కూడా కలిపి ఉంటాయి. ప్రతి దేశానికి అలాగే ఉంటాయి. అందుకని ఎప్పుడు డాలర్ పడిపోతుందో, విలువ పడిపోతుందో, లేదా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అటువంటిప్పుడు మరి పరిస్థితి ఏమిటి అని చూసుకున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు మన గ్రామాల్లో, మన రైతు కుటుంబాల్లో కావచ్చు, లేదా మొత్తం సాధారణ కుటుంబాల్లో కావచ్చు, ముసలి వాళ్ళకి అభద్రత వచ్చినప్పుడు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు ప్రధానంగా ఆడవాళ్ళు బంగారం కొనుక్కుంటారు. ఎందుకని? చివరి దశలో ఆ బంగారాన్ని చూసి, లేకపోతే ఆ బంగారం ఇస్తేనో కొడుకులో కూతుళ్ళో ఎవరో ఒకళ్ళు చూస్తారు. అదే పరిస్థితి ప్రపంచానికి ఉంది ఇప్పుడు. ఆయా దేశాల ఆర్బీఐలేమో పోటీ పడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మీరు అన్నట్టు డాలర్ కి సంబంధించి అనిశ్చితి ఉంది కాబట్టి, దాని మీద నమ్మకం లేదు కాబట్టి, ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా, ఎక్కడైనా బ్రేక్ అవుతుందా? బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పటి వరకు అయితే కనపట్ల. మనం గడిచినటువంటి 30-40 సంవత్సరాల నుంచి మనం ట్రెండ్ని కనుక చూస్తే మధ్యలో పెరగొచ్చు, లేకపోతే కొద్దిగా తగ్గొచ్చు, ఏది డాలర్ని బట్టి లేదా ఇతరత్ర, అంతే తప్ప మొత్తం మీద పెరుగుదల ఉందా అంటే మొత్తం మీద పెరుగుదల ఉంది. అందువల్ల ఆ ధోరణి కొంతకాలం కొనసాగవచ్చు అనేటువంటిది ఆ ట్రెండ్ మనకి తెలియజేస్తా ఉంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి, డాలర్ బలహీనతను బట్టి బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది అంటారు. డెఫినెట్ గా డాలర్ బలహీనం అవుతా ఉంది అంటే బంగారం రేటు పెరుగుతుంది. డాలర్ అనిశ్చితికి గురవుతా ఉందంటే బంగారం రేటు పెరుగుతుంది. ఇది మనకి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మనకు వెల్లడైనటువంటి ట్రెండ్. సో ఓవరాల్ గా అంతర్జాతీయంగా ఇప్పుడు ఇస్లామిక్ ఆర్మీ అంటున్నారు, అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఇస్లామిక్ ఆర్మీ, లేకపోతే క్రిస్టియన్ ఆర్మీ, లేకపోతే హిందూ వాహిని, ఇట్లాంటివన్నీ కూడా రాజకీయాల్లో భాగంగా ఓటు బ్యాంకు రాజకీయాలు, లేకపోతే అటువంటి చౌకబారు ట్రిక్స్ తప్ప కులాల మీద, మతాల పరంగా ఎలాంటి ఆర్మీలు తయారయ్యేటువంటి అవకాశం లేదు. అవి ఎక్కడ కూడా ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ అలాంటివి జయప్రదం కాలేదు. ఇప్పుడు కూడా అంతే, రాబోయే రోజుల్లో కూడా అంతే. సో ఇరాన్, మీ దృష్టిలో ఇరాన్ గెలిచింది అంటున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో, బట్ ఇరాన్ ఏకాకి అయిపోయింది అని అంటారు. ఇస్లామిక్ దేశాలు కూడా సపోర్ట్ చేయలేదు అని అంటారు. ఎందుకని? ఎందుకు అంటే వివిధ దేశాలు గడిచినటువంటి 30-40 సంవత్సరాల్లో వివిధ దేశాలతోటి అమెరికా అదిరించి బెదిరించి వాటన్నింటినీ కూడా దూరం చేసింది, తనకు దగ్గర చేసుకున్నది. అదేవిధంగా ఇరాన్ లేకపోతే ఇట్లాంటి వాటికి దూరం చేసింది. అందుకని అవన్నీ కూడా ఆయా దేశాలతో ఉన్నటువంటి సంబంధాలతోటి విడగొట్టుకొని వచ్చి ఇప్పటికిప్పుడు ఇరాన్ తోటి దాంతో చేతులు కలిపి ఒక ప్రాంతీయ యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధంగా. ఎందుకు అంటే ఒక పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలే కాదు, ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తూ ఉంటే
మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఒక్క దేశం కూడా సైనికులను ఎందుకు పంపించట్లేదు? వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు ఇస్తా ఉంది, లేకపోతే డబ్బు ఇస్తా ఉంది తప్ప సైనికులను ఎవరిని పంపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మొత్తం ఐరోపాలో ఉన్నటువంటి ఆర్మీ ఎంత ఉందో రష్యా దగ్గర అంత ఆర్మీ ఉంది. ఓకే. ఐరోపాలో మొత్తంలో ఉన్నటువంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో రష్యా దగ్గర అంతకంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. అందుకని అటువంటి ఎక్కువ ఆయుధాలు ఉన్నటువంటి దేశంతో ఎవడన్నా తగాద పెట్టుకుంటాడంటే ఎవడు పెట్టుకోడు. కానీ ఇప్పుడు సుప్రీం లీడర్ ఇరాన్ కి ఖమేనీ ఉన్నాడు కదా, ఆయన్ని చంపేంత వరకు యుద్ధం జరిగిద్ది అన్నాడు ఇజ్రాయెల్ నేతన్యాహు. ట్రంప్ కూడా అదే అన్నాడు. మరి రష్యా సపోర్ట్ కారణంగానే ఇరాన్ కి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సపోర్ట్ ఉంది కాబట్టే వెనక్కి తగ్గిందా అమెరికా అలాగే ఇజ్రాయెల్? ఆ కారణంగా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆ ఖమేనీ అనేటువంటి వాడు ఎక్కడున్నాడో వీళ్ళకి అంతుపట్టలేదు. ఎక్కడో సొరంగంలో ఉన్నాడు. అది చేతగాలేదు. అది చేతగాక మేము అసలు ఖమేనీని చంపుదాం అనుకోలేదు అని చెప్పేసి తర్వాత చెప్పారు. అది చేతగాకనే అంతమందిని సైనికాధికారులని లేకపోతే వాళ్ళందరినీ చంపిన వాళ్ళకి ఖమేనీని ఎందుకు చంపలేదంటే చేతగాక అబ్బాయి మనకు అటువంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంతే. ఫైనల్ గా సార్, ఈ దేశాలకు సంబంధించి పాకిస్తాన్, ఇండియా అనుకోండి, లేదంటే ఇజ్రాయెల్, ఇరాన్ అనుకోండి, లేదంటే రష్యా, ఉక్రెయిన్ అనుకోండి, ఇవన్నీ కూడా ట్రంప్ తన నోబెల్ శాంతి బహుమతి కోసం క్రియేట్ చేసినటువంటి ఉద్రిక్తతల కారణంగా వచ్చిన వార్స్ అనుకోవాలా, లేదంటే నిజంగానే ఆయా దేశాల మధ్య కొంత ఘర్షణ ఉండబట్టి వచ్చినాయి అనుకోవాలా? ట్రంప్ అనేటువంటి వాడు ఈ సంవత్సరం అధికారానికి వచ్చాడు. అంతకుముందు అధికారానికి వస్తాడో రాడో గెలుస్తాడో లేదో తెలియదు. మరి జో బైడెన్ హయాంలో యుద్ధాలు జరిగాయి. ఇదే ట్రంప్ హయాంలో అంతకుముందు యుద్ధాలు జరిగాయి. అమెరికా గడ్డ మీద ఏ అధ్యక్షుడు ఉన్నా ఎక్కడొక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. అందుకని యుద్ధాలను సృష్టించడం, అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ పరిశ్రమలకు లాభాలు తీసుకురావడం అనేటువంటిది అమెరికాలో సాగుతున్నటువంటి వ్యవహారం. అందుకని యుద్ధాలు వస్తున్నాయి తప్ప ట్రంప్ కాకపోతే ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య ఎవడొచ్చినా గానీ ఈ యుద్ధం జరుగుతుంది. ఇక ఈ శాంతి బహుమతి ఇది ఏంటంటే ఇదొక పిచ్చ అంతే. ఓకే, అంతకుమించి వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.